భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో డిమానిటైజేషన్లో జీఎస్టీలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో లోక్సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన విషయం, మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం చెందని విషయం తెలంగాణ ప్రజలకి ఓటర్లందరికీ కూడా మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి తెలంగాణ బిల్లులో చట్టబద్ధత ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అసలు దాన్ని ఊసే లేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధించలేకపోయారు. గిరిజన యూనివర్సిటీ గురించి వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. గతంలో మంజూరన్న ఐటీఐఆర్ రద్దయిపోయింది. కేంద్రం నుంచి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా సంపాదించలేకపోయారు. అన్ని విధాలుగా వైఫల్యం చెందిన టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం వృధా, అది మోడీలోనే ఓటేసినట్టుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఓటర్లకు మనవి చేస్తున్నాం. మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాము. తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానాలు, ఎంపీ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా తీసుకొస్తాము. తెలంగాణ బిల్లులోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తాము. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మింప చేయిస్తాము. ఐటీఐఆర్ పునరుద్ధరించి కేసీఆర్ మాటల్లోనే మొదటి సంవత్సరం గవర్నర్ అడ్రస్ లో చెప్పినట్టుగా 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి సుమారు 50 లక్షల యువతకు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాము. నేను ఐటీఐఆర్లో పెట్టుబడి కానీ ఈ ఉద్యోగ అవకాశాల ఫిగర్స్ అయితే మనవి చేస్తున్నాను, అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ అడ్రస్లో ఉన్న అంకెలు మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. స్పష్టమైన హామీ తెలంగాణ ఓటర్లకు ఇస్తున్నాం. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యే ఎంపీలు ఒత్తిడి తీసుకొచ్చి సాధిస్తామని చెప్పి మనం చేస్తున్నాము. నైన్త్ షెడ్యూల్లో తగిన చట్టపరమైన చర్యలు తీసుకొని గిరిజనులకి వాళ్ళ రాజ్యాంగ హక్కు అయిన జనాభా ఆధారంగా పాపులేషన్ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్స్ కల్పిస్తాము. ఈ స్పష్టమైన హామీలతో మేము తెలంగాణ ఓటర్లని కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్గా టీఆర్ఎస్ పార్టీగా 16 ఎంపీలు మద్దతున్నా తెలంగాణ ఓటర్లకు ఏమీ సాధించలేదు. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ తెలంగాణ ఓటర్లని మాయ మాటలు చెప్పి కూర్చేయండి అమ్మా, నారాయణ కొన్ని కూర్చోండి. చాలా స్పష్టంగా నేను మనవి చేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఓటు వృధా అవుతుంది, ఓటు మోరీలో వేసినట్టే.
ఈ 5 ఏళ్ల ట్రాక్ రికార్డ్ ఉంది. 2014 నుంచి 2019 వరకు 16 ఎంపీలు వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మద్దతున్నా టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏమీ సాధించలేకపోయారు. మతతత్వ బీజేపీ పార్టీకి, అధికారంలో బీజేపీ పార్టీకి ఏనాడు కూడా ఏ విషయంలో కూడా నిలదీసినట్టు ఎక్కడా లేదు. తెలంగాణ బిల్లులోని అంశాలు కూడా కేసీఆర్ గారు సాధించలేకపోయారు. తెలంగాణ ఓటర్లకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా స్పష్టమైన హామీ ఇస్తున్నాము. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతున్నారు. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపియండి. ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా తీసుకొస్తాం. కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తాం. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. ఐటీఐఆర్ పునరుద్ధరించి తెలంగాణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. గిరిజన విశ్వవిద్యాలయం తప్పనిసరిగా మంజూరు చేయించి పూర్తి చేయిస్తాము. ఈ స్పష్టమైన హామీలు తెలంగాణ ఓటర్లకి మరి మీ ద్వారా తెలియచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మరి ఈ ప్రెస్ మీట్ పెడుతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు భారీ మెజార్టీతో గెలుపొందుతాం. అదేవిధంగా 17 స్థానాల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు గెలవబోతున్న విషయం కూడా మీ అందరికీ సవినయంగానే మనవి చేస్తాను. जरूर साहब, माइनॉरिटी रिजर्वेशन के लिए हम अपनी पूरी कोशिश करेंगे. मैंने जो पहले जो बात किया था, हमने स्पष्ट रूप से अश्योरेंस दे रहे हैं कि आप एक विषय आप सोच लेना. जब ये केसीआर साहब ट्राइबल्स और माइनॉरिटी रिजर्वेशन के बारे में बात किए थे, असेंबली में ऑन रिकॉर्ड बात किए थे, उन्होंने बोला था 50% से ज्यादा जो रिजर्वेशन होगा हम 9 शेड्यूल में लगा के करेंगे बोल के बोले थे. अब नरेंद्र मोदी गवर्नमेंट 50% क्रॉस करके 10% ఈబీసీ రిజర్వేషన్స్ చేసినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడలేదు. ఈ రోజు మేము మనవి చేస్తున్నాం, 9th షెడ్యూల్లో పెట్టించి మేము గిరిజనులకు జనాభా ఆధారంగా, ముస్లింలకు కూడా జనాభా ఆధారంగా రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి मैं आपके द्वारा पूरी तेलंगाना मेरे मुसलमानों को, मेरे मुसलमान भाई बहन को और ट्राइबल्स को बता रहे हैं. ఈ రోజు మేము నల్గొండ, భువనగిరి వేరే విషయాలు మాట్లాడడం కూడా సమావేశమైనాం. నేను మాట్లాడుతుంది మొత్తం తెలంగాణ ఓటర్లందరికీ సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్ విషయం. అదే సందర్భంగా ఉన్న నాయకులందరం కూడా ప్రెస్ మీట్లో పాల్గొని అనుకుందాం. సమరసింహారెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, పొన్నా లక్ష్మి గారు, ఓకే ఓకే నెక్స్ట్. చూడండి నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశవాదంగా అనేక సంవత్సరాలుగా మంత్రుల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, అన్ని విధాలుగా అనుభవించిన వాళ్ళు, అన్ని విధాలుగా లాభపడ్డ వాళ్ళు ఈరోజు మరి ఏదో మరి ఇక్కడ గెలవలేదని, మరి వాళ్ళకి వాళ్ళు ఓడిపోయిందనో లేకపోతే పార్టీ ఓడిపోయిందనో కుంటి సాకులు చూపెట్టి పోతున్నారు. క్షేత్రస్థాయిలో తమ చెమట, తమ రక్తం, తమ ప్రాణాలు, తమ ఆస్తులు త్యాగం చేసి పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా, బలంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఇటువంటి అవకాశవాదులు పోవడం యావత్ సమాజము, మరి తెలంగాణ కార్యకర్తలు కూడా అందరూ చీకొడుతున్న విషయం కూడా మీరు గమనించాలి.
సరే అది కొంత సహజమే ఉండొచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కాబట్టి. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేసిన వాళ్ళు, ఎక్కువ పదవులు ఉన్న వాళ్ళు నా గురించి మాట్లాడడం ఇది ఎంతవరకు సవాలు మీరే ఆలోచించాలి. ఇప్పుడు పోయిన వాళ్ళలో అన్ని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే చెలాయించిండ్రు, అధికారం లేనప్పుడు వాళ్ళనే ఎంపీ పోటీ చేయమని చెప్పినాము. వాళ్ళనే అధికారంలో ఎప్పుడు ఇప్పుడున్న కష్టాలు నష్టాల్లో మీరు కూడా పాలు పంచుకోవాలంటే మరి వాళ్ళు అధికారంలో ఉండే దిక్కు ఇక్కడో అక్కడో పోవాలంటే నేను దాని గురించి కమెంట్ చేయదలుచుకోలేను. మీరు చెప్పిన వారి గురించి చెప్తున్నా, వాళ్ళనే పార్లమెంట్ పోటీ చేయమన్న మాట వాస్తవా కాదా? వేరే ఏ నిర్ణయం కూడా తీసుకోవడం ఈ మధ్య తీసుకోలేదు. రాహుల్ గాంధీ గారి పర్యటన ఉంటుంది కానీ ఏం ఫైనలైజ్ కాలేదు. వేణు, పార్టీ నిర్ణయం గురించి నువ్వు కమెంట్ చేయవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తీసుకున్న నిర్ణయం, ప్రతి స్థానంలో అక్కడ స్థానిక నీ కమెంట్ ఏది, నీ ఇండివిజువల్ కమెంట్ ఏది? ఇది నేనేమంటానంటే అక్కడ స్థానిక నాయకుల అభిప్రాయం మేరకు అధిష్టానం తీసుకున్న నిర్ణయం అది. నీ కమెంటే అది 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 మీరు ఆ విషయంలో మీరు ఇంకా ప్రొలాంగ్ చేయకుండా అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం. ప్రియాంక టూర్ కూడా, ప్రియాంక గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారు. छोड़िए, जो पार्टी छोड़ के जा रहे हैं उनके अपॉर्चुनिस्टिक ये है, ये पार्टी के जो कार्यकर्ता है सब गट से है, सब स्ट्रांग है, जरूर इलेक्शन जीतेंगे. कॉमन कैंडिडेट यूएस फाइनल है. हम क्या बोल रहे हैं, 17 में मेजॉरिटी सीट्स कांग्रेस पार्टी को आएंगे. పోయిన ఎమ్మెల్యేలకి ఈరోజు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి స్పీకర్ దగ్గర డిస్క్వాలిఫికేషన్ పిటిషన్, లీగల్గా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపటి నుంచి క్యాంపెయిన్ మొదలు పెడతాం. ఇంకోటి, సరే మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు అసలు ఇక్కడ ప్రశ్నలు అడగరు. ఆడ పోయిన ఎమ్మెల్యేలది సీఎం ఇంట్లో కూర్చొని ఒక స్టేట్మెంట్ డ్రాఫ్ట్ చేసి సంతకం పెట్టి మీరు ఇస్తున్నారు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అని. మీరందరూ సీనియర్ జర్నలిస్టు, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు మేము అప్పీల్ చేస్తున్నాం. అంటే ప్రతిపక్ష పార్టీకి ఎమ్మెల్యేలు గెలిస్తే డెవలప్మెంట్ ఈ ముఖ్యమంత్రి చేయడా? ఇది ఎవరన్నా వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి ఫండ్స్ అలాట్ చేస్తున్నారా? ఇంత పెద్ద విషయాన్ని నేను మీడియాలో ఎక్కడ విశ్లేషించి చూడలే. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మేము ప్రతిపక్షం నుంచి రూలింగ్ పార్టీలో చేరుతున్నాం అంటే అసలు మొత్తం అసెంబ్లీ అండ్ కౌన్సిల్ మనం ప్రగతి భవన్ షిఫ్ట్ చేసుకోను, టీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ చేసుకో అయిపోతుంది కదా. ఈ ప్రశ్న మీరు లేవనెత్తాలి. మారుతున్న ప్రతి ఎమ్మెల్యే కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం అంటే ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రా, రూలింగ్ పార్టీకే ముఖ్యమంత్రా? సమాధానం చెప్పాలన్నా, ప్రశ్న చెప్పనా? మీడియా మిత్రులందరికీ అతి చేరువలో ఉన్న నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఓలీ రేపు ఉగాది అనేది మనకి ఇంకా పెద్ద పండుగ కదా. ఓకే, ఓలీ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ చెప్తాను. రైట్. ఆ తర్వాత ఇప్పుడే
ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మోడీ యొక్క పరిపాలన తీరు, ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలన తీరుతో పాటు వారి అంతర్గత రహస్య ఒప్పందం మొదలుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఒకటి రెండు మీకు తెలియజేస్తూ ఆఖరిగా నేటి యొక్క పరిస్థితుల్లో దేశంలో కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క పరిపాలన, తద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ప్రజలు ఆశీర్వదించమని, ఆ తర్వాత గత వైభవోపేతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు అవకాశం ఇవ్వమని మన మిత్రులు పిసిసి అధ్యక్షులు మీకు అపీల్ చేసినటువంటి దాన్ని నేను ఏకీభవిస్తున్నాను అని మీ ద్వారా ప్రజలందరికీ, ఓటర్లందరికీ, ఆలోచన పరులందరికీ నేను వారిని సమర్థిస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే క్రమంలో నేడు 3-4 మాటల్లో ఈ రాష్ట్రంలో 1-2 విషయాలని మీకు తెలియజేయదలుచుకున్నాను. అటు బీజేపీ పార్టీ 54 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనని గురించి మాట్లాడుతుంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పరిపాలన గురించి ఇక్కడ టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడే వారు చెప్పినట్టుగా ఎంపీల బలం ఉంటే మేము అన్నీ సాధిస్తామని చెప్తున్నటువంటి ఈ పార్టీ, లేక మేము ప్రభుత్వానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కంటే అద్భుతంగా పరిపాలన అందిస్తామని చెప్పినటువంటి మోదీ గాని అన్ని విధాలుగా 2-3 విషయాల్లో మీకు ఫెయిల్ అయినట్టుగా చెప్పున్నారు. నేను గుర్తు చేస్తున్నాను. జిఎస్టీ విషయంలో ప్రజలు పడినటువంటి వేదన కానీ, ప్రతి పౌరుడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తున్నటువంటి విషయాన్ని కానీ, లేదా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి విషయాన్ని కానీ